హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మాట్లాడుతున్నా. అలేఖ్య చిట్టి పికిల్స్ వారు వాళ్ళ బిజినెస్ చేసుకున్నప్పుడు ఎవరైనా కాస్ట్ ఎక్కువ, ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు వాళ్ళు తిట్టకుండా మీరు మా మెటీరియల్ చూడండి, మా మెటీరియల్ మేము వాడే మెటీరియల్ చాలా కాస్ట్, ఆ కాస్ట్ని బట్టి మేము తీసుకుంటున్నాము, మా శ్రమకు తీసుకుంటున్నాము అని మర్యాదపూర్వకంగా చెప్పింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు అందరూ ట్రోల్స్ చేస్తున్నారు, ట్రోల్స్ ఆపండి అనడం చాలా తప్పు. ట్రోల్స్ అనేది మీరు ఆపమంటే ఆపరు, మీరు చెప్తే చెయ్యరు. మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మీరే ఫోన్ కట్టేసుకొని యూట్యూబ్ వద్దు అంటున్నారు కదా. యూట్యూబ్లో లేకుండా మీ సెల్ పక్కన పెట్టేసింది, వాట్సాప్ చాటింగ్, యూట్యూబ్ అన్నీ ఎందుకు? మీరే ఎక్కువ మెసేజ్లు పెట్టేసుకుంటున్నారు, మీరే మాట్లాడేస్తారు ట్రోల్స్ మీద. వాళ్ళు ఇలా పెట్టారు, వీళ్ళు ఇలా పెట్టారని. మీరు కామ్గా ఉంటే సరిపోద్ది కదా. ఇప్పుడైనా కూడా సైలెంట్గా, ఇంకా మా పరిస్థితి ఇలా అయిపోయింది, మేము ఇలా తిట్టాము జనాల్ని, మరి వాళ్ళు మా మీద రివర్స్ అయిపోయారు అని మీరు వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ యూజ్ చేయకుండా కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండండి. ఒక అతను మెసేజ్ కూడా పెట్టాడు, ప్రశాంతంగా ఉండండి, ఏ యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, కొన్ని రోజులు కామ్గా ఉండండి అని పెట్టాడు కదా. అది చదువుకొని ఆ కింద కొంతమంది మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు కదా, అవి చదువుకొని ప్రశాంతంగా అన్నీ తీసేయకుండా ఇంకా మాకు అమ్మాయి చనిపోతే బాధ్యత వహిస్తుందా, మా చెల్లి చనిపోతే ఎలా, ఇవన్నీ పెట్టకుంటే ఏమవుతుంది? మీకు ఆ పిచ్చి పట్టింది, యూట్యూబ్ పిచ్చి పట్టింది, వాట్సాప్ పిచ్చి పట్టింది. మీకు మీదే గెలవాలా, మేము అనుకున్నదే కరెక్టు, మేము మాట్లాడేదే రైట్ అనుకోవడము మీ తప్పు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. జనాలకి, కస్టమర్స్కి కానీ ఎవరికైనా కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు అన్ని అభిప్రాయాలను సేకరించాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు అన్నీ కట్టేసి ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని ఒకరి మీద పడి ఆడవడము. మీరు బాధ్యత వహిస్తారా? ఎందుకు బాధ్యత వహిస్తారు? కరోనాలో ఎంతోమంది చనిపోయినరు. ఎవరైనా బాధ్యత వహించిండ్రా? ఏ దేశాలకైనా బాధ్యత వహించిండ్రా? ఏం మాట్లాడుతుంటారో ఏమో. మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీరే ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతతను మీరే కొని తెచ్చుకోవాలి. అంతేగాని ఎవరో మీకు ప్రశాంతత ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరికి ప్రశాంతత ఇవ్వరు. థ్యాంక్ యూ.